హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. ఇది మంగోలియా, ప్రపంచంలోనే 18వ అతిపెద్ద దేశం. ఇది 99.7% పూర్తిగా ఖాళీగా ఉంది. మంగోలియాలోని మొత్తం జనాభా ఈ చిన్న తెల్లని హైలైట్ చేయబడిన ప్రాంతంలో నివసిస్తున్నారు. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖాళీ దేశం. కానీ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే 18వ శతాబ్దంలో మంగోలియా జనాభా 10 లక్షలుగా ఉండేది. అయితే మంగోలియా నుండి 8 లక్షల మంది ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు. ఇలా మంగోలియాలోని జనాభా నమూనా తగ్గడానికి ప్రధానంగా 2 కారణాలున్నాయి. అందులో ఒకటి దాని భౌగోళికం, మరియు ఇంకొకటి దాని చరిత్రలో జరిగిన ఒక ముఖ్యమైన యుద్ధం. ఈరోజు వీడియోలో మంగోలియా వంటి చారిత్రాత్మకమైన మరియు అందమైన దేశం యొక్క కథను మీకు చెప్పబోతున్నాము. మొదటగా మంగోలియా యొక్క భౌగోళిక శాస్త్రం గురించి తెలుసుకుందాం. మంగోలియా ఉత్తరాన రష్యా, అలాగే దక్షిణం వైపు చైనా ఉన్నాయి. ఇంకా ఉత్తరాన 700 కిలోమీటర్ల దూరంలో ఎల్లో సీ అంటే పసుపు సముద్రం కలిగి ఉంది. అంటే దీని చుట్టుపక్కల అలాగే దగ్గరలో ఎక్కడా సముద్రం కలిగి లేదు. దీని కారణంగా హిందూ మరియు పసిఫిక్ మహాసముద్రం నుండి వచ్చే ఋతుపవనాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఒక ఎడారి ఉంది. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎడారి. దీన్ని గోబీ ఎడారి అని అంటారు. ఇది ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఎడారి కూడా. ఇక్కడ విపరీతమైన వాతావరణం ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రత -38 డిగ్రీలకు పడిపోతుంది. అలాగే వేసవిలో 42 డిగ్రీలకు చేరుకుంటుంది. ఈ గోబీ ఎడారి గురించి ఒక ప్రసిద్ధ పురాణం ఉంది. అదేంటంటే మంగోలియా యోధుడైన, ప్రపంచంలోనే అత్యంత కఠినమైన మరియు అత్యంత రక్తపిపాసి అయినటువంటి చెంగీస్ ఖాన్ ఈ ఎడారిలో నివసించినట్లు చెబుతారు. ఇక దక్షిణం వైపు పొడిబారటానికి ఒక పెద్ద కారణం ఏంటంటే మంగోలియా అన్ని వైపులా చాలా ఎత్తైన పర్వత శ్రేణులతో చుట్టముట్టబడి ఉంటుంది. దక్షిణాన హిమాలయాలు మరియు కున్లాన్ పర్వత శ్రేణి ఉంది. పడమటి వైపు ఎల్టే పర్వత శ్రేణి ఉంది. ఇది పడమటి వైపు నుండి వచ్చే మేఘాలను ఆపివేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే దక్షిణ మరియు పడమర వైపు నుండి వచ్చే గాలుల వలన ఈ ఎత్తైన పర్వతాలపై మాత్రమే వర్షం పడతాయి. అలాగే పొడిగా మరియు చల్లగా ఉండే గాలి మంగోలియా యొక్క పశ్చిమ మరియు దక్షిణం వైపులా చేరుకుంటుంది. దీని కారణంగా దక్షిణం వైపు పొడిబారినట్లుగా ఉంటుంది. ఈ పశ్చిమ మరియు దక్షిణ మంగోలియా నివాసానికి తగినది కాదు. అందుకే ఇది ఎల్లప్పుడూ ఇలా ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు ఉత్తరం వైపు చూస్తే ఇక్కడ 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. ఒకటి కాప్స్ గోల్ పర్వత శ్రేణి, దాని కింద కన్కై పర్వత శ్రేణి ఉంది. అలాగే తూర్పు వైపున కాతీ పర్వత శ్రేణి ఉంది. ఈ 3 పర్వత శ్రేణులు కలిసి ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తాయి. దీని కారణంగా పశ్చిమ, దక్షిణ మరియు ఉత్తర వైపుల నుండి వచ్చే పొడి మరియు చల్లని గాలులు ఈ త్రిభుజాకార ప్రాంతానికి చేరుకోలేవు. మంగోలియాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -40 డిగ్రీలకు పడిపోతుంది. అయితే ఈ త్రిభుజంలో కనిష్ట ఉష్ణోగ్రత కేవలం -2 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. అందుకే మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్ కూడా ఈ త్రిభుజంలోనే ఉంది. దీని కారణంగా మంగోలియా మొత్తంలో ఈ ప్రాంతంలో మాత్రమే ఏదైనా పండించగలరు, అంటే వ్యవసాయం చేయగలరు. మంగోలియా మొత్తం విస్తీర్ణంలో ఈ ప్రాంతం 0.4% మాత్రమే ఉంది. మొత్తం మంగోలియాలో అత్యధిక వర్షపాతం ఇక్కడే 350 మిల్లీమీటర్ల వర్షపాతం ఉంటుంది. ఇప్పుడు ఈ 3 పర్వతాల వలన మిగిలిన ప్రాంతాల్లో చాలా తక్కువ వర్షపాతం ఉన్నందున ఇక్కడే చాలా పచ్చదనంగా ఉంటుంది కూడా. కాబట్టి ఈ 3 పర్వతాల ప్రాంతాలను కలుపుతున్న ఈ త్రిభుజంలో, అంటే భౌగోళికం కారణంగా మంగోలియా జనాభా ప్రతి ఒక్కరూ ఈ 3 ప్రాంతాలలో నివసిస్తున్నారు. కానీ మంగోలియా ఖాళీగా ఉండటానికి మరొక కారణం ఇక్కడ సాధారణ జనాభా చాలా తక్కువగా ఉంది. అయితే దీనికి కారణం ఏంటంటే ఈ వీడియోలో ప్రారంభంలోనే నేను మీకు చెప్పాను, 18వ శతాబ్దంలో మంగోలియాలో 10 లక్షల మంది నివసిస్తున్నారు. అయితే అకస్మాత్తుగా 8 లక్షల మంది, అంటే 80% మంగోలియా జనాభా చనిపోవడం జరిగింది. అలాగే కేవలం 2 లక్షల మంది మాత్రమే జీవించి ఉన్నారు. అప్పటి నుండి నేటి వరకు మంగోలియా జనాభా పెరుగుదల రేటును సాధించలేకపోయింది. ఇప్పుడు చెప్పబోయే ఈ కథ 18వ శతాబ్దంలో జరిగింది. చెంగీస్ ఖాన్ ఇక్కడ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఈ ప్రాంతం పసిఫిక్ నుండి విస్తరించి కాస్పియన్ సముద్రం వైపుగా రష్యా నుండి టిబెట్ వరకు వ్యాపించింది. కానీ చెంగీస్ ఖాన్ మరణం తర్వాత ఈ మంగోల్ సామ్రాజ్యం మొత్తం చిన్న భాగాలుగా విభజించబడింది.
అయితే మంగోలియన్లు యుద్ధాలు మరియు రక్తపాతంతో విసిగిపోయారు. వారు శాంతిని కోరుకున్నారు. అలాగే అదే సమయంలో బౌద్ధ మతం భారతదేశం నుండి మధ్య ఆసియాకు వ్యాపించింది. అలాగే ఆ సమయంలో జంగా రాజవంశం యొక్క ఆధీనంలో ఉన్న అప్పటి మంగోలియన్లను ఆకర్షిస్తూ బౌద్ధ మతం అక్కడ వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించింది. ఇలా ఇక్కడి ప్రజలు బౌద్ధ మతం స్వీకరించి 100 సంవత్సరాలు గడిచాయి. 1636లో ఇక్కడ ఈశాన్య చైనీస్ ప్రావిన్స్లో చింగ్ రాజవంశం ప్రస్థానం ప్రారంభమయ్యింది. తరువాత 50 సంవత్సరాలలో ఈ చింగ్ రాజవంశం ఉత్తర చైనాను స్వాధీనం చేసుకుంది. అలాగే దక్షిణ మంగోలియా జంగా రాజవంశం యొక్క సరిహద్దుకు చేరుకుంది. ఎందుకంటే బౌద్ధ సిద్ధాంతాలతో చాలా సంవత్సరాలు గడిపిన తరువాత వారు ఎటువంటి యుద్ధానికి సిద్ధంగా లేరు. అంతేకాకుండా 1755 నుండి 1757 మధ్యలో చింగ్ రాజవంశం నిరంతర యుద్ధాలలో ఇక్కడ వారిని ఓడించి 8 లక్షల మందిని చంపింది. సంఘటనని జెనోసైడ్ అని పిలుస్తారు. అప్పటి నుంచి మంగోలియా చింగ్ రాజవంశం ఆ తరువాత సోవియట్ యూనియన్ నియంత్రణలో ఉంది. కానీ దాని జనాభా పెరుగుదల ఎన్నటికీ కోలుకోలేకపోయింది. దీనికి కారణం 8 లక్షల మందిని చంపడం. రెండవ కారణం ఏంటంటే మంగోలియాలో బౌద్ధ మతాన్ని స్వీకరించడంలో ఉన్న అతిపెద్ద ప్రతికూలత ఏంటంటే ప్రతి ముగ్గురిలో ఒకరు సన్యాసిగా మారారు. అలాగే సోవియట్ యూనియన్ అనేక విధానాల ద్వారా ఈ జనన రేటును పెంచడానికి ప్రయత్నించింది. వివాహిత జంటలకు గృహాలను మరియు నగదు నిధులు అందించడంతో వారు వివాహం చేసుకుంటారని ఆశించారు. ఇది కొంతవరకు విజయవంతమయ్యింది. అయితే 18వ శతాబ్దంలో మంగోలియాలో ఉన్న గాయం నేటికీ నయం కాలేదు. బౌద్ధ మతం నేటికి ఇది ఆధిపత్య మతం మరియు నేటికి మంగోలియాలో చాలామంది పురుషులు తమ జీవితంలో వివాహం చేసుకోరు. అందుకే ఇక్కడ జనాభా తక్కువగా ఉంటుంది. అలాగే భౌగోళిక పరిస్థితులను బట్టి నివసించడానికి చాలా తక్కువ ప్రాంతం మాత్రమే సహకరించడం వలన ఇక్కడ 99.7% ఖాళీగా ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖాళీ దేశం అని చెప్పబడుతుంది. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.